అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం సింగరాజు శ్రీనివాసరావు గారు రచించిన పాపం కనకం అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. వదినా వదినా, ఏం చేస్తున్నావు లోపల అంటూ వచ్చింది కనకం. వస్తున్నా. ఏమిటంత హడావిడి? వంటగదిలోంచి బయటకొస్తూ అడిగింది వర్ధనమ్మ. ఇది విన్నావా వదినా? బుగ్గలు నొక్కుంటూ చెప్పసాగింది కనకం. అదే మన 302లో ఉన్నాడే వినోద్ వాళ్ళ అమ్మాయి లేదు, అదే వదినా, కిరణ్మయి. ఆ పిల్ల మన 401లో ఉన్న రోహిత్తో తెగ రాసుకు పూసుకొని తిరుగుతోందట. అదే అనుకుంటున్నా, ఏదో ఒక కొత్త విషయం లేనిదే నీవింత హడావిడి చెయ్యవు అని. ఇంతకు నీకీ విషయం ఎలా తెలిసింది అడిగింది వర్ధనమ్మ. భలే దాని వదినా, ఇవేమైనా గడ్డికోటి రహస్యాలా దాగి ఉండటానికి? సామరాణి పొగలాంటివి, ఇలా వేస్తే అలా పాకిపోవు. నువ్వంటే అంతఃపుర రాణిలాగా ఇంట్లోనే కూర్చుంటావు గనక నీకిలాంటి విషయాలేవి తెలియవు. అలా ఒకసారి బయటకొచ్చి చూడు. అపార్ట్మెంట్లో అంతా వీళ్లముచ్చటే. ఏదో పెద్ద డిటెక్టివ్లా ఫోజు పెట్టి చెప్పింది కనకం. చూడు కనకం, ఊరికే పుకార్లు లేపకు. వాళ్ళిద్దరిది ఒకే కాలేజీ, ఒకే క్లాసు. ఈ సంవత్సరంలో బీటెక్ అయిపోతుంది. ఏదో కలిసి ప్రాజెక్ట్ వర్క్ చేసుకుంటున్నారని విన్నాను. కాని నువ్వు మరీ దాన్ని చిలవలు పలవల చేసి ఇలా మాట్లాడటం ఏమీ బాగాలేదు అంటూ విసుక్కుంది వర్ధనమ్మ. నువ్వు మరీ సత్తకాలపు మనిషి వదినా. పొయ్య మీద పెట్టకుండా పాలు పొంగుతాయా? ఇది అంతే. కనకం, కొత్త కొత్త సామెతలు కూడా కనబెడుతున్నావే. అయితే ఇంతకు నువ్వేమంటావు? వాళ్ళిద్దరి మధ్య ఏదో ఉంది అని, అంతేనా? ఈ విషయం వాళ్ళమ్మ వాళ్ళకి చెబుదామా మరి? కొంచెం జాగ్రత్త పడతారు సలహా ఇవ్వబోయింది వర్ధనమ్మ. మనకెందుకులే వదినా, దారినిపోయే కారు నా కాలి మీదకి పొమ్మని ఏదో మా మనిషివి కదా అని నీ చెవిలో వేద్దామని వచ్చాను. సరేలే వదినా, ఏది ఓ గిన్నెడు కాఫీ పొడుంటే ఇస్తావు? మళ్ళా రేపు తెప్పించిస్తాను. వచ్చిన పని చెప్పింది కనకం. అర్థమైంది వర్ధనమ్మకు. వచ్చిందేమో కాఫీ పొడికి, దానికి ఓ కథ అల్లి నలుగురి మీద పితీరీలు చెప్పి పని చేయించుకుని వెళ్తుంది. వెధవ తెలివితేటలు. గిన్నెడు లేదుగాని ఓ 4 చెంచాలు తీసుకెళ్ళు, మళ్ళీ ఏమిస్తావులే అంటూ కాఫీ పొడి తెచ్చి కనకానికిచ్చింది వర్ధనమ్మ. భలే దానివే వదినా, అప్పు అప్పే. మా వారు తీసుకురాగానే తెచ్చిస్తాను. నీది ఎంత దొడ్డ మనిసైనా మేము నీకు రుణపడిపోతాం కదా అంటూ 30 వంకర్లు తిరిగింది కనకం. ఇప్పటికి కొన్ని 100 సార్లు ఇలానే ఏదో ఒకటి తీసుకెళ్లటం, ఇలాంటి చచ్చు డైలాగులు చెప్పటం, చివరకు ఇవ్వకుండా ఎగరామం పెట్టడం కనకానికి మామూలే. వదినా, మళ్లీ ఈ విషయం ఎవరితోనూ అనకు. మనకెందుకు వచ్చిన గొడవల్లే, ఎవరి బాధ వారిది. మరి వస్తానొదినా అంటూ వెళ్లిపోయింది కనకం. అది 40 ఫ్లాట్లున్న అపార్ట్మెంట్. అపార్ట్మెంట్ అంటేనే కంపార్ట్మెంట్ మెంటాలిటీస్. ఎవరి గోల వారిది. ఎవరిని ఎవరు పట్టించుకోరు. ఏ పండుగలప్పుడు పెళ్లిళ్లప్పుడు తప్ప ఒకచోట చేరడం అరుదు. అలాంటి వాతావరణంలో కూడా మన కనకం లాంటి వాళ్ళు ఎడనెడ కానం బడియేడు అన్నట్లు అక్కడక్కడ తటస్థపడుతూ ఉంటారు. అదేం చిత్రమో తెలియదు గాని కొందరికి ఎదుటి వాళ్ల గురించి ఏవేవో చెడు మాట్లాడితే గాని ఆ రోజు భోజనం అరిగి చావదు. అలాంటి సాల్తీనే మన కనకం. ఆ మహాతల్లి పెట్టిన చిచ్చు అసలు 2 ఇళ్లకు తప్ప మిగిలిన 38 ఫ్లాట్లకు పాకింది. పాపం, తను మాత్రం ఎవరికి చెప్పింది? కనిపించిన వాళ్ళకే కదా. అందరూ అపార్థం చేసుకుంటారు గాని ఇలాంటి వారు లేకుంటే మరి కాలక్షేపం ఎక్కడుంటుంది చెప్పండి? ఏరా రోహిత్, ఎంతవరకు వర్కౌట్ అయింది? వ్యంగ్యంగా ప్రశ్నించాడు ధనుష్. ధనుష్ కూడా అదే అపార్ట్మెంట్లో ఉండే కుర్రాడు. రోహిత్కు జూనియర్. దేని గురించిరా నువ్వు మాట్లాడేది? అర్థం కాక అడిగాడు రోహిత్. అదేరా, కిరణ్మయిని లైన్లో పెట్టడం ఎంతదాకా వచ్చింది అని. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? తను నా క్లాస్మేట్ అంతే. ఏదో ప్రాజెక్ట్ వర్క్ విషయంలో డిస్కస్ చేసుకుంటూ కొంచెం చనువుగా ఉంటున్నాము. దానికే ఇంత చిచి అంటూ నొచ్చుకున్నాడు రోహిత్. అరెరే, ఫీల్ అవ్వకురా. అపార్ట్మెంట్ అంతా మీ గురించి ఏదేదో అనుకుంటున్నారు, అందుకే అడిగాను. కొంచెం బాధపడ్డాడు ధనుష్. ఛ, ఇంతవరకు తన మీద ఎలాంటి ఉద్దేశమూ లేదు నాకు. జస్ట్ ఫ్రెండ్ అంతే. అయినా మరీ ఇంత నీచంగా ఎలా ఆలోచిస్తారా మనుషులు? ఇంత నాగరికత పెరిగి కూడా బాధగా అన్నాడు రోహిత్. అరే, టెన్షన్ పడుకురా. అందరూ ఒకేలాగా ఉంటారా చెప్పు?
ఎందుకైనా మంచిదని కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాను. ఇదంతా మన బీబీసీ ఛానల్ లేదు, అదేరా కనకం ఆంటీ, ఆమె పుణ్యమే అనుకుంటాను చెప్పి వెళ్ళిపోయాడు ధనుష్. ఆలోచనలో పడ్డాడు రోహిత్. ఆంటీ ఎంత పని చేసింది. వినోద్ అంకుల్ చాలా మంచివాడు, అధునాతన భావాలున్నవాడు. అందుకే కిరణ్మయితో ఎంత చనువుగా ఉన్నా ఎప్పుడూ చెడుగా ఆలోచించలేదు. నిజానికి మాకు కూడా ఇలాంటి ఆలోచనలు లేవు, కేవలం స్నేహితులం మాత్రమే. అంతే. రోహిత్ మనసంతా అలజడిగా ఉంది. కిరణ్మయిని చూడాలంటే ఏదో గిల్టీగా అనిపిస్తోంది. ఆలోచిస్తూనే ఇంటివైపు దారిపట్టాడు. వినోద్ గారు, మీతో కొంచెం మాట్లాడాలి, ఫ్రీగా ఉన్నారా? ఇంటర్కాంలో అడిగాడు శివానంద్. భలే వాళ్లే సార్, రండి. అయినా ఏమిటి అంత ముఖ్యమైన విషయం అడిగాడు వినోద్. కొంచెం ముఖ్యమే, మీకేమీ ఇబ్బంది లేదు కదా? అబ్బే అదేమీ లేదు, రండి రండి అని చెప్పి ఫోన్ పెట్టేశాడు వినోద్. రోహిత్ తండ్రి శివానంద్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఉంటాడు. అతని ఒక్కగానొక్క కొడుకు రోహిత్. వినోద్కు కూడా ఒక్కతే కూతురు కిరణ్మయ్. అతను బ్యాంక్ మేనేజర్గా పనిచేస్తూ బదిలీ మీద ఈ ఊరికి వచ్చాడు. స్వతహాగా తెలివైన అమ్మాయి కిరణ్మయ్. ఒకటే క్లాసు కావడంతో రోహిత్కి చదువులో సహాయం చేస్తూ ఉంటుంది. కాలింగ్ బెల్ మోగటంతో తలుపు తీసి శివానంద్ని లోనికి ఆహ్వానించాడు వినోద్. రండి కూర్చోండి అంటూ సోఫా చూపించాడు. మీకు ఇబ్బంది కలిగించానా? మొహమాటంగా అడిగాడు శివానంద్. అదేం లేదండి, ఎంత అవసరమైతే గాని మీరు రారు కదా. చెప్పండి సార్, ఏమిటి విషయం అడిగాడు వినోద్. ఎలా మొదలు పెట్టాలో అర్థం కావటం లేదు సార్. అసలు ఇలా అడగచ్చో అడగకూడదో కూడా నాకు తెలియటం లేదు. కానీ చెప్పకపోతే మనిద్దరం నష్టపోతాము తటపటాయించాడు శివానంద్. ఏ విషయమైనా దాచకుండా మొహమాటం లేకుండా చెప్పండి, నేనేమీ అనుకోను. పైగా ఇది మనిద్దరికీ సంబంధించింది అంటున్నారు. కొంపతీసి రోహిత్ కిరణ్మయిల విషయం కాదు కదా అడిగాడు వినోద్. అదే, అంటే మీదాకా కూడా వచ్చిందన్నమాట. అసలు ఇలాంటి విషయాలు మాట్లాడాలంటే ఎంత ఇబ్బందిగా ఉంటుందో చిన్నముచ్చుకున్నాడు శివ. చూడండి సార్, ఇది లోకం. ఏదో ఒక టాపిక్ లేదంటే బ్రతకలేరు. ఎవరి గురించో ఒకరి గురించి చెడుగా మాట్లాడుకుంటే తప్ప తిన్నది జీర్ణం కాదు. నేనిలాంటివి అస్సలు పట్టించుకోను. మన పిల్లల గురించి మనకు తెలిసినప్పుడు అసలు ఇంకొకళ్ళ గురించి ఆలోచించడం దేనికి అంటూ సర్ది చెప్పాడు వినోద్. అది కాదండి, ఆడపిల్లను అనవసరంగా ఆడిపోసుకుంటుంటే భరించలేకపోతున్నాను. అదే వాళ్ల కూతుళ్ళైతే ఇలా మాట్లాడతారా చెప్పండి బాధపడ్డాడు శివానంద్. అదేదో సినిమాలో అన్నట్టు మనింటికి పక్కింటికి తేడా లేదా? ఇది అంతే. అది లోక సహజం. ఇవేవి మీరు పట్టించుకోకండి. పైగా ఇప్పుడు పిల్లల పరీక్షల రోజులు, క్యాంపస్ ఇంటర్వ్యూలు కూడా జరుగుతున్నాయి. ఈ సమయంలో వాళ్ళని ఇబ్బంది పెడితే వాళ్ల కెరీర్ దెబ్బతింటుంది అనునయంగా చెప్పాడు వినోద్. మీ అంత ధైర్యంగానే నుండలేకపోయాను సార్. నాకు కూడా కొంచెం బాధగా అనిపించింది. ఒకవేళ నిజంగా వాళ్ళు ఒకరినొకరు ఇష్టపడితే. కాని వాళ్ల కదలికల్లో ఎక్కడ అలాంటి ఆలోచనలు ఉన్నట్టు కనిపించలేదు. ఒకవేళ మీ దృష్టికి ఏమైనా వచ్చిందేమోనని, అలాంటిదేమైనా ఉంటే రోహిత్ని మందలిద్దామని మనసులో మాట చెప్పాడు శివానంద్. మీరు చాలా దూరం ఆలోచిస్తున్నారు సార్, ప్లీజ్ వదిలేయండి. ఒకవేళ పిల్లలే ఇష్టపడి మనదాకా వస్తే అప్పుడు ఆలోచిద్దాం. ప్రస్తుతం వాళ్ళు చదువు మీద ధ్యాసలో ఉన్నారు. లెట్ దెమ్ ఎంజాయ్. లైట్ తీసుకోండి సార్ ఇవన్నీ భరోసా ఇచ్చాడు వినోద్. మిమ్మల్ని ఇబ్బంది పెట్టానేమో, సారీ. ఈ విషయం పిల్లలకు తెలియనివ్వకండి. ఉంటాను అని లేచాడు శివానంద్. అలాగే, ముందు మీ మనసులోంచి ఆలోచన తీసి పారేయండి. హాయిగా ఉండండి, ఏమీ ఆలోచించద్దు అంటూ చెయ్యి కలిపి శివానంద్ను సాగనంపాడు వినోద్. వదినా వదినా, ఇది విన్నారా? 10 రోజుల తర్వాత పరిగెత్తుకుంటూ వర్ధనమ్మ దగ్గరికొచ్చింది కనకం. ఏం ముంచుకొచ్చింది మళ్ళీ? ఇంకో ఫ్లాష్ ఏదైనా తెలిసిందా తాపీగా అడిగింది వర్ధనమ్మ. అనుకున్నదంతా అయ్యిందొదినా, నేనప్పుడే చెప్పలా ఇలాంటిదేదో జరుగుతుందని సాగదీస్తోంది కనకం. కనకం, నువ్వు హాయిగా ఏదైనా టీవీ ఛానల్లో రిపోర్టర్గా చేరరాదు? మంచి ఫ్యూచర్ ఉంటుంది నీకు. ఏ విషయమైనా అసలు వాళ్ళకంటే ముందుగా నీకే తెలుస్తుంది వెటకారంగా అంది వర్ధనమ్మ. అంత వెటకారం వద్దులే వదినా. ఏదో మా మనిషివి కదా అని మనసులో దాచుకోలేక అన్ని విషయాలు నీతో పంచుకుంటున్నాను. నీకంత కష్టమైతే చెప్పండిలే అంటూ మూత ముడుచుకుంది కనకం. ఏదోలే కనకం,
వదిన అంటున్నావు కదా, అందుకే సరసమాడాను. ఇంతకు విషయం ఏమిటి? సర్దుకుంది వర్ధనమ్మ. ఇంతలో కాలింగ్ బెల్ మ్రోగింది. ఎవరా అనుకుంటూ తలుపు తీసి ఒక్కసారిగా షాక్ అయింది వర్ధనమ్మ. సారీ ఆంటీ, కనకం ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్తే ఆంటీ మీ ఇంటికి వెళ్ళిందని అంకుల్ చెప్పారు, అందుకే వచ్చాము చెప్పారు రోహిత్ కిరణ్మయ్. రండి రండి, ఆంటీ ఇక్కడే ఉన్నారు. పక్కకు తొలగి దారిచ్చింది వర్ధనమ్మ. హాయ్ ఆంటీ, మీరు చేసిన సహాయానికి చాలా కృతజ్ఞతలు వ్యంగ్యం ధ్వనించింది రోహిత్ గొంతులో కనకానికి. ఎందుకు బాబు, నేనేం చేశాను అంటూ తడబడింది కనకం. భలే వాళ్ళ ఆంటీ, అంతా మీరే చేశారు. ఆ రోజుల్లో నారదుడు లోక కళ్యాణికి అక్కడ మాట ఇక్కడ, ఇక్కడ మాట అక్కడ చెప్పేవారట. మీరు కూడా అచ్చం అలానే. అలా మీరు పుణ్యం కట్టుకోబట్టే మా ఇద్దరి మధ్య ఒక అవగాహన వచ్చి పెళ్లికి అంగీకరించాము. మా పెద్దల మాటలు కాదనలేకపోయాం కొసరింది కిరణ్మయ్. అదేంటమ్మా ఎలా అంటున్నావు, నాకేమీ తెలియదే తొట్రపడింది కనకం. నిజం కనకం ఆంటీ, మీరు ఒక కథ అల్లి మా మధ్య ప్రేమ ఉందని, ఏదో అయిపోతుందని అపార్ట్మెంట్ మొత్తం చాటారు. ఆ నోటా ఈ నోటా పడి విషయం మా పెద్దల దాకా చేరింది. వాళ్లు పెద్ద మనసు చేసుకుని మా అభిప్రాయం అడిగారు. అప్పటిదాకా మాలో ఎటువంటి ఆలోచన లేదు, కెరీర్ మీద ధ్యాస తప్ప. అప్పుడే మాకు ఆలోచన వచ్చింది, ఆంటీ చెప్పింది నిజం చేస్తే ఎలా ఉంటుందని. అదృష్టం కొద్దీ ఇద్దరం క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాం. ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. వచ్చే నెలలోనే మా నిశ్చితార్థం. మేము ఉద్యోగంలో చేరగానే పెళ్లి. ఈ విషయం ఆంటీకి చెప్పి థ్యాంక్స్ చెబుదామని వచ్చాం ఆంటీ అంటూ చెప్పారు రోహిత్ కిరణ్మయ్. ఓ అవునా, కంగ్రాట్స్ అంటూ ఇద్దరితో చేతులు కలిపింది వర్ధనమ్మ. ఆంటీ, మెనీ మెనీ థ్యాంక్స్ ఆంటీ. వస్తాం ఆంటీ, మళ్ళీ వచ్చి పిలుస్తాంలేండి అంటూ కనకం చెయ్యి దొరకపుచ్చుకొని ఊపి మరీ వెళ్లారు. వెళ్తున్న వారి వంక ఆశ్చర్యంగా చూస్తూ మ్రాన్పడిపోయింది కనకం. కనకాన్ని ఆ స్థితిలో చూసి నవ్వు ఆపకోలేకపోయింది వర్ధనమ్మ. కోపంగా వర్ధనమ్మను చూసింది కనకం. కోప్పడకు కనకం, నీలాంటి వాళ్ళు ఉండబట్టే కదా పెళ్లిళ్లు ఎంత సునాయాసంగా జరిగిపోతున్నాయి అంటూ నవ్వుతూనే ఉంది వర్ధనమ్మ. అవమానంతో మొహం కందగడ్డలా మారింది కనకానికి. పాపం కనకం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.